హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జ్వాలాదీపంలో జాబిల్లి మొదటి భాగం. ఈ కథను రాసిన వారు బిఆర్ వరదరాజులు గారు. అది అర్ధరాత్రి సమయం. విశాలపుర నగరమంతా గాఢ నిద్రలో మునిగి ఉంది. కాపలా ఉండవలసిన రాజభటులు మెల్లమెల్లగా నిద్ర కొరగసాగారు. అప్పుడే నగర సరిహద్దులోకి ఓ గుర్రపు బండి ప్రవేశించింది. బండిలో రత్నాల వ్యాపారి రత్నాకరుడు మంచి నిద్రలో ఉన్నాడు. అంత నిద్రలోనూ చేతిలో పట్టువస్త్రపు సంచిని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. బండి నడుపువాడు గుర్రాలను అదిలిస్తూ నడపసాగాడు. రత్నాకరుడి చేతిలో ఎంతో విలువగల రత్నాలు, వజ్రాలు ఉన్నాయి. రాజుగారికి చేయవలసిన కొత్త కిరీటానికి కావలసిన అతి విలువైన వజ్రాలను, రత్నాలను దూరదేశాల నుండి తీసుకువస్తున్నాడు. అసలు రత్నాకరుడు ఇంత విలువైనవి తీసుకువస్తున్నట్లు రాజుగారికి, కొన్ని ముఖ్య పదవుల్లో ఉన్నవారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. అందువలన అంత అర్ధరాత్రి రత్నాకరుడు ధైర్యంగా వాటిని తీసుకువస్తున్నాడు. ఉన్నట్టుండి గుర్రపు బండి ఆగటంతో నిద్రలో ఉన్న రత్నాకరుడు ఉలిక్కిపడి లేచి, బండిని ఎందుకు ఆపావు అంటూ ముందు చూశాడు. నలుగురు బందిపోటు దొంగలు దారికి అడ్డంగా కత్తులతో నిలబడి ఉన్నారు. బండివాడితో పాటు రత్నాకరుడు కూడా గజగజ వణకసాగాడు. ఎంతసేపని బండిలో కూర్చుని ఉంటారు, కిందికి దిగండి అని వారు అనేసరికి రత్నాకరుడు భయంతో, ఎవరు మీరు? నేనెందుకు కిందికి దిగాలి? దయచేసి అడ్డు తొలగండి అన్నాడు. నువ్వు ఇంకా నిద్రమత్తులో ఉన్నావా? మమ్మల్ని చూస్తే తెలియడం లేదా దొంగలమని? మేము ఎందుకు నిన్ను అటకాయిస్తాం? ముందు నీ వద్ద ఉన్న వజ్రాలు, రత్నాలు ఇవ్వు అన్నారు. నా వద్ద అలాంటివి ఉన్నాయని మీకెవరు చెప్పారు? మీరు పొరపాటు పడుతున్నారు. అయినా అంత విలువైన వాటితో ఇంత అర్ధరాత్రి ప్రయాణం ఎవరైనా చేస్తారా అన్నాడు రత్నాకరుడు. నలుగురు దొంగలు నవ్వుతూ, నువ్వు నిజంగా పిచ్చివాడిలా ఉన్నావు. నువ్వు రత్నాల వ్యాపారివని, రాజుగారి కిరీటం కొరకు విలువైన వజ్రాలు, రత్నాలు తీసుకువస్తున్నావని మాకు తెలుసు. ఎక్కువ మాట్లాడకుండా వాటిని మాకు ఇస్తే నీ శరీరంపై చిన్న గాయం కూడా పడదు. ఇలా పిచ్చిగా మాట్లాడుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే నిన్ను చంపి వాటిని తీసుకువెళ్తాం అంటూ బండిలోకి ఎక్కి రత్నాకరుణ్ణి కిందికి లాగాడు. నేను రత్నాలు, వజ్రాలు తెస్తున్న సంగతి చాలా రహస్యమైనది. అలాంటిది మీకెలా తెలుసు? ఎవరు చెప్పారు అని అడిగాడు రత్నాకరుడు. అదంతా తెలుసుకొని నువ్వేం చేస్తావు? ముందు నీ చేతిలో ఉండేదాన్ని మాకు ఇవ్వు అంటూ గట్టిగా లాగారు. కాని రత్నాకరుడు దాన్ని ఇవ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు పెద్ద ఈల శబ్దంతో పాటు తెల్లని గుర్రం వారి ముందు నిలబడింది. దానిపై ఉన్న వ్యక్తి నల్లటి ముసుగు దుస్తులతో ఉన్నాడు. చేతిలో తలతలా మెరిసే కత్తి ఉంది. దొంగలు బెదరకుండా, ఎవరు నువ్వు? నీకు ప్రాణాలపై ఆశ ఉంటే వచ్చిన దారిన వెళ్ళు అన్నారు. నేనా? వీరుడు, ముసుగు వీరుడు. మీలాంటి దోపిడి దొంగలను అంతం చేయడానికి వచ్చాను. మీకు మీ ప్రాణాలపై ఆశ ఉంటే మర్యాదగా ఆ వ్యాపారిని వదిలి పారిపోండి, లేదా నా కత్తి మీ రక్తాన్ని రుచి చూడవలసి వస్తుంది అంటూ గుర్రంపై నుండి కిందికి దిగాడు. నువ్వు ముసుగు వేసుకుని వస్తే మేము భయపడిపోతామనుకున్నావా? పిచ్చివాడా, నిన్ను చంపడానికి మేము నలుగురం ఎందుకు? ఈ మల్లుగాడు చాలు అంటూ ఒకణ్ణి ముందుకు పంపారు. మల్లు కత్తిని గిరగిరా తిప్పుతూ ముసుగు వీరుడు వద్దకు వచ్చాడు. తయారుగా ఉన్న ముసుగు వీరుడు తన కత్తితో మల్లు కత్తిని ఎగరగొట్టి తన ఎడం చేత్తో మల్లు ముఖంపై బలంగా కొట్టాడు. అంతే, మల్లు ఎగిరి తన అనుచరుల మధ్య పడ్డాడు. అతని దవడ చీలి రక్తం కారసాగింది. దాంతో రెచ్చిపోయిన ముగ్గురు దొంగలు కత్తులతో ముసుగు వీరుణ్ణి ఎదిరించారు. కాని ముసుగు వీరుడు విచిత్రంగా తన కత్తిని గిరగిరా తిప్పుతూ అదను చూసి దొంగలను గాయపరుస్తూ వారి కత్తి దెబ్బల నుండి తప్పించుకుంటున్నాడు. అతని కత్తి యుద్ధ నైపుణ్యాన్ని చూసి దొంగలు ఆశ్చర్యపోయారు. కొన్ని క్షణాలకంతా ముగ్గురు దొంగలు రక్తగాయాలతో అక్కడి నుండి పరిగెత్తి వెళ్లిపోయారు. ఆ తర్వాత ముసుగు వీరుడు వ్యాపారి వద్దకు వచ్చి ధైర్యం చెప్పి బండిలో ఎక్కించాడు. రత్నాకరుడు చేతులు జోడిస్తూ, ఎవరు నువ్వు? ఇంతటి వీరుణ్ణి నేనింతవరకు చూడలేదు అన్నాడు. నేనా? వీరుడు, ముసుగు వీరుణ్ణి. మీలాంటి వారిని ఆపద సమయంలో కాపాడడానికి దేవుడు పంపిన సేవకుణ్ణి.
మీరు ధైర్యంగా వెళ్ళండి అంటూ తన గుర్రం ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు. దెబ్బలు తిన్న నలుగురు దొంగలు విశాలపుర రాజ్యం చివరలో ఉన్న పాడుపడిన గుహలోకి వెళ్లారు. అక్కడ ఉన్న దొంగల నాయకుడు గంగులు వీరిని చూసి, వజ్రాలు రత్నాలు తీసుకువచ్చారా? ఏవి? ఇవ్వండి అన్నాడు. దొంగలు తలలు వంచుకొని జరిగింది వివరంగా చెప్పడంతో గంగులు కోపంతో వారిని తన కాలితో కొట్టి, దున్నపోతుల్లా ఉన్నారు, ఒక్కడితో చావు దెబ్బలు తిని వచ్చానని చెప్పడానికి సిగ్గులేదు అన్నాడు. నాయక, వాడు నిజంగా గొప్ప వీరుల్లా ఉన్నాడు. వాడి కత్తి యుద్ధ నైపుణ్యము చాలా గొప్పగా ఉంది. వాడు ఉన్నంత వరకు మనం దొంగతనాలు చేయడం చాలా కష్టం అన్నారు. అంతటి వీరుడైతే ఎందుకు ముసుగు వేసుకుని ఉన్నాడు? ముందు వాడు ఎవడో తెలుసుకోవాలి. రేపు ఈ సంగతి ఆయనకు చెప్పి తగిన పరిష్కారం ఆలోచించాలి అంటూ లోపలికి నడిచాడు గంగులు. మరునాడు రత్నాకరుడు తాను తీసుకువచ్చిన వజ్రాలు రత్నాలతో కిరీటం చేసి రాజుగారి వద్దకు వెళ్లి ఇచ్చి ముందు రోజు రాత్రి జరిగింది రాజుతో చెప్పాడు. రాజుగారు ఆశ్చర్యపోతూ, ఇంతటి రహస్య సమాచారం దొంగలకు ఎలా తెలిసింది? ఈ అంతఃపురంలోనే నాకు శత్రువులున్నారని అనుమానంగా ఉంది అంటూ మంత్రి కాంతిసింహుణ్ణి, సేనాధిపతి కీర్తిసేనుణ్ణి పిలిపించి చెప్పాడు. అది విన్న కీర్తిసేనుడు, మహారాజా, మీ మాటలు నాకు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. రాత్రి కాపలాకి చాలా మంది రాజభటులను పంపుతున్నాను. అయినా దొంగలు రత్నాకరుణ్ణి అటకాయించారంటే నమ్మలేకపోతున్నాను. ఈ రోజు నుండి కాపలాను ఎక్కువ చేస్తాను అన్నాడు. అసలు ముసుగు వీరుడు ఎవరు? వాడు మనకి మిత్రుడా శత్రువా? వాడు మంచివాడైతే ఎందుకు ముసుగు వేసుకున్నాడు? ఈ సంగతి మనం ఆరా తీయాలి అన్నాడు మంత్రి. అవును, ఎవ్వర్నీ నమ్మకూడదు. దొంగల కన్నా ముందు ముసుగు వీరుణ్ణి బంధించి తీసుకురండి. వాడు శత్రుదేశపు గూఢచారి అవడానికి అవకాశం ఉంది. కీర్తిసేన, ముందు నువ్వు కొంతమంది రాజభటులతో నగరమంతా తిరిగి ముసుగు వీరుడి సంగతి తేల్చు. ఇక మీరు వెళ్ళండి అని రాజుగారు అనడంతో ఇద్దరూ వెళ్లిపోయారు. సేనాధిపతి కీర్తిసేనుడు ఇంటికి వెళ్లి తన కుమారుడు జయసింహతో రాజుగారు చెప్పింది చెప్పి ఆ ముసుగు వీరుణ్ణి ఎలా బంధించాలో ఆలోచించాడు. నాన్న, ముందు బందిపోటు దొంగల గురించి మనం ఆలోచించాలి. ముసుగు వీరుడి వలన ప్రస్తుతం మనకు అపాయం లేదు. అనవసరంగా వాడి గురించి ఆలోచిస్తున్నావు అన్నాడు జయసింహ. నాకు అదే అనిపిస్తుంది. కాని రాజుగారు ముసుగు వీరుడి సంగతి ఆరా తీయమన్నారు. సరే, ఈ రోజు రాత్రి నేను ప్రత్యేక బృందంతో నగరమంతా తిరిగి వస్తాను అనడంతో జయసింహ ఇంటి నుండి బయటికి వెళ్లిపోయాడు. విశాలపుర మహారాజు విక్రమసేనుడికి రాజగురువు మాటంటే వేదవాక్కు. ఆయన ఏం చెప్పినా మాట ప్రకారం నడుచుకుంటాడు. కారణం, రాజగురువు అనేక అపాయాల నుండి రాజుగారిని రక్షించాడు. రాజుగారికి చక్కటి ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. అందువలన రాజుగారు రాజగురువుకి ప్రత్యేక మందిరాన్ని ఇచ్చారు. రాజుగారి తర్వాత ఎంతో మర్యాద, గొప్ప హోదా ఉన్న వ్యక్తి రాజగురువని అందరికీ తెలుసు. అందువలన రాజగురువు ఇంటి ముందు గట్టి కాపలా ఉంటుంది. ఎవ్వరూ ఆయన్ని కలవడానికి వీల్లేదు. అటువంటిది ఆ రోజు సాయంత్రం ఒక రైతు రాజగురువుని కలవడానికి ఆయన నివాసానికి వచ్చినప్పుడు బయట ఉన్న కాపలాదారులు అడ్డగించారు. రైతు తాను అవసరంగా రాజగురువుని చూడాలని, తనని లోపలికి పంపమని గట్టిగా అడగసాగాడు. కాని కాపలాదారులు అతన్ని బయటికి తోసేశారు. కింద పడిన రైతు బెదరకుండా ముందుకు వచ్చి కాపలాదారులతో, నేను రాజగురువు గారికి కావలసిన వాణ్ణి, నన్ను లోపలికి పంపకపోతే మీ ఉద్యోగం నుండి బయటికి గెంటిస్తాను అంటూ తన వేలికి ఉన్న ఉంగరాన్ని వారికి చూపాడు. ఆ ఉంగరాన్ని చూసి కాపలాదారులు ఆశ్చర్యపోతూ, ఇది రాజగురువు ఉంగరం, నీ వేలికి ఎలా వచ్చింది? మర్యాదగా చెప్పు అంటూ అతన్ని పట్టుకున్నారు. అప్పుడు భవనం పైనుండి చూసిన రాజగురువు రైతుని గురించి కాపలాదారులతో అతన్ని లోపలికి పంపమని చెప్పడంతో వాళ్ళు రైతుని లోపలికి పంపారు. రాజగురువు ప్రత్యేక మందిరానికి వచ్చిన రైతును చూసి రాజగురువు, గంగులు, ఏమిక్కడికి వచ్చావు? రాత్రి రత్నాకరుడి వద్ద నుండి వాటిని కొల్లగొట్టలేదా అని అడిగాడు. ఇంకా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.